అందరికీ నమస్తే. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్లో పోస్టులు పెరుగుతాయా? ఈసారి పోస్టులు పెరుగుతాయా? మనం ఎదురు చూస్తున్నంత పెద్ద నోటిఫికేషన్ వస్తుందా? ఇప్పుడు ప్రతి ఏపీ డిఎస్సి అభ్యర్థి మనసులో తిరుగుతున్నటువంటి ప్రశ్న ఇదే. నిజం చెప్పాలంటే పోస్టులు ఎన్ని వస్తాయో మన చేతుల్లో లేదు. ప్రభుత్వం ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలనుకుంటుందో, ఎన్ని పోస్టులు ప్రకటిస్తుందో అది వారి నిర్ణయం. కానీ ఎన్ని పోస్టులు వచ్చినా ఆ పోస్టుల్లో ఒకటి మనదిగా మార్చుకోవడం మాత్రం మన చేతిలో ఉంది. పోస్టులు ఎక్కువైతే అవకాశాలు పెరుగుతాయి, కానీ పోటీ కూడా అలాగే ఉంటుంది. పోస్టులు తక్కువైతే టెన్షన్ పెరుగుతుంది, కానీ సంసిద్ధంగా ఉన్నవారికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు నువ్వు పోస్టులు పెరుగుతాయా అని ఆలోచిస్తూ సమయం వృధా చేస్తే రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకొంచెం చదివి ఉంటే బాగుండేది అని బాధపడాల్సి వస్తుంది. గుర్తుంచుకో, నోటిఫికేషన్ మన కోసం ఆగదు, సిలబస్ మన కోసం తగ్గదు, కాలం మన కోసం నెమ్మదించదు, కానీ మన కష్టం మాత్రం మన భవిష్యత్తును మార్చగలదు. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, పోస్టుల సంఖ్య గురించి కాదు, మన ప్రిపరేషన్ స్థాయి గురించి ఆలోచించాలి. రోజు కొద్దిగా అయినా చదువు, ఒక మాక్ టెస్ట్ అయినా రాయు, ఒక టాపిక్ అయినా పూర్తి చేయు. ఎందుకంటే చిన్న చిన్న అడుగులే పెద్ద విజయానికి దారి తీస్తాయి. నువ్వు అలసిపోయినప్పుడు నీ ఇంట్లో వాళ్ళ ఆశలు గుర్తు తెచ్చుకో. నువ్వు నిరాశపడినప్పుడు నీ టీచర్ జాబ్ కల గుర్తు తెచ్చుకో. నువ్వు వదిలేయాలని అనిపించినప్పుడు ఒకరోజు టీచర్ అని పిలిచే పిల్లల ముఖాలు ఊహించుకో. పోస్టులు పెరుగుతాయా లేదా అనేది తర్వాత విషయం. ముందు మనం మనల్ని పెంచుకోవాలి, మన జ్ఞానాన్ని పెంచుకోవాలి, మన నమ్మకాలను పెంచుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్లో పోస్టులు పెరిగినా పెరగకపోయినా నీ కష్టానికి సరైన ఫలితం తప్పకుండా పెరుగుతుంది. ఈరోజు చదివిన ప్రతి పేజీ రేపటి నీ అపాయింట్మెంట్ ఆర్డర్కు ఒక అడుగు దగ్గర చేస్తుంది. కాబట్టి ఎదురు చూడకు, ఎదగడం మొదలుపెట్టు. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఈ పోస్ట్ నాదే అని చెప్పే స్థాయికి సిద్ధమవ్వు. ఆల్ ద బెస్ట్.